మీనరాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు కానీ రేపు కోటీశ్వరులు అయిపోతారు, ఏదో స్త్రీ వచ్చేసి మీ జీవితంలో అద్భుతాలు చేసేస్తుంది, లేకపోతే కోట్లు ఇచ్చి గుమ్మరించి వెళ్ళిపోతుంది, ఇచ్చేసి అదృశ్యం అయిపోతుంది, ఇలాంటి మాటలకు ఏమీ తావు ఉండదండి మా ఛానల్లో. అలాగే మీకేదో గ్రహాలు ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన పిడిగి వచ్చి నెత్తిమీ పడిపోతుంది, సునామీ వచ్చేస్తుంది, భూకంపం వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుందని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి తిండి తినకుండా నిద్రపోనివ్వకుండా చేసే ప్రయత్నాలు కూడా ఏమి ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇదే మా ఉద్దేశం కూడా, అలా చెప్పడమే మా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మీన రాశి వారికి మనం తీసుకున్నట్టయితే జన్మల్లో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుందండి. ప్రప్రథమంగా మనం చెప్పుకోవాలి అంటే రవి యొక్క 16 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. అయితే మిగతా 14 రోజులు మాత్రం వ్యయస్థానంలో సంచారం జరుగుతుంది. మొదట 14 రోజులు నెలలో 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రవి వ్యయస్థానంలో అంటే కుంభంలో సంచారం చేస్తున్నారు. తదుపరే మనకి జన్మంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే ఈ రవి ఇక వ్యయస్థానంలోనే శని యొక్క సంచారం కూడా జరుగుతున్నది. జన్మంలో రాహు యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము, బుధుని యొక్క సంచారము కూడా జరుగుతున్నది. ఈ విధంగా ద్వితీయ స్థానంలో జన్మంలో జరుగుతున్నాయి. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థంలో కుజ, చతుర్థము పద్యము 2 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి కూడా మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఏ ఫలితాలు ఇస్తారో మనం ఒకసారి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రవి జన్మంలోనూ వ్యయంలోనూ 2 స్థానాలలోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఆరోగ్య విషయంలోనూ, ఆలోచన విషయంలోనూ, ధన వ్యయంలోనూ, ఈ అనేక రకాల కష్టాలు కలిగించడంలోనూ సమర్థుడు రవి. అలాగే వ్యయ స్థానంలో శని, ఈయన కూడా ఏలినాటి శనికి సంబంధించినటువంటి వారు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధన వ్యయం బాగా ఎక్కువైపోతూ ఉంటుంది, ఆదాయం తక్కువైపోతూ ఉంటుంది, శారీరకంగా ఇబ్బందులు పెట్టేటట్టు అవకాశం ఉంటుంది. శని భగవానుడు కూడా అదే పరిస్థితి. అలాగే జన్మంలో రాహు, ఈయన కూడా జన్మాన్ని శరీర ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఆలోచన ద్వారా కూడా సహజంగా కాకుండా అసహజంగా కొంచెం క్రూరత్వంగా చెడు ఆలోచనతోటే నిండిపోతూ ఉంటుంది రాహు యొక్క సంచారం వల్ల కూడా. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా ఇక్కడే జన్మంలోనే ఉంది. కానీ వక్రగతి మూలంగా మనం తీసుకున్నట్టయితే వ్యయంలోనే ఉంటుంది కాబట్టి ఆయన కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. బుధుడు కూడా మంచి ఫలితాలను ఇవ్వజాలరండి. వ్యయస్థాన ఫలితాలే ఇస్తాడు. ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, వ్యాపారం ముందుకు నడవదు, ఆదాయం బాగా తగ్గిపోతుంది, మన తెలివితేటలు పనిచేయవు. ఇట్లాంటివన్నీ కూడా మనకి బుధుడి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా వక్రగతిలోనే ఉన్నారు. ఆ విధంగా చూసినా కూడా ఆయన జన్మల్లో ఉన్న వ్యయంలోకి వెళ్ళినా కూడా వ్యయంలో కూడా శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి ఏకైక గృహం గోచార రీత్యా శుక్రుడు మాత్రమే. కాబట్టి ఆయన మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు వ్యయ స్థానంలో ఉండి కూడా. అది మనసు కొంచెం ఆహ్లాదం కలిగిస్తూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కొంచెం బాగుంటుంది. అలాగే కొంచెం శత్రుభయం కూడా తగ్గిపోతుంది. కొంచెం మంచి ఆలోచనలు, మోక్షానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా మనకి శుక్ర భగవానుడు కలగజేస్తూ ఉంటాడు. ఇకపోతే తృతీయంలో గురువు సంచారం కూడా మంచిది కాదండి. ఎవరి యొక్క సహాయ సహకారాలు అంటే ఇంట్లో వారి కానీ, వ్యాపార స్థలంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ వారి యొక్క సహాయ సహకారాలు అందరూ, తద్వారా మనం చాలా కోల్పోతామండి. ఆదాయం తగ్గుతుంది. అలాగే వారికి మనకి ఒక ఆ రిలేషన్షిప్, ఆ బంధుత్వం, ఆ పరిచయత్వం అవన్నీ కూడా తగ్గుతూ ఇటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఇక కుజుని కనుక తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలలో జరుగుతోంది. అది అంత అనుకూలమైనటువంటి చతుర్థంలో కానీ పంచమంలో కానీ కుజుని యొక్క సంచారం అటు ఇంట్లో కానీ అలాగే గృహంలో భూమి విషయాల్లో
వాహన సౌఖ్యం విషయంలో వీటన్నిటిలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు. 5వ స్థానంలో ఒక 3 రోజులు జరుగుతున్నాడు. అప్పుడు పిల్లల మీద ఇబ్బంది, పిల్లలకు కొంచెం దెబ్బలు తగలటమో లేకపోతే చదువు మీద శ్రద్ధ పెట్టకపోవటం లాంటి ఫలితాలన్నీ 5వ స్థానంలో కుజుడి సంచారం వల్ల జరుగుతుంది. ఇక సప్తమంలో కేతు సంచారం వల్ల భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలత తగ్గడం, అలాగే జాయింట్ వ్యాపారం చేస్తున్నట్టయితే వారికి మనకి కూడా ఇబ్బందులు ఉంటాయి. మన మాట వాళ్ళకి, వాళ్ళ మాట మనకి పోషకంతనం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతు గ్రహం సప్తమ స్థాన చలనం వల్ల జరుగుతూ ఉన్నాయి. నిజానికి చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారికి ఒకే ఒక గ్రహం, అలాగే అదే గ్రహం అంటే శుక్రగ్రహం మాత్రమే అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఒక్క గ్రహం, మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. కంగారు ఏం పడద్దండి. ఇది ఒక నెల రోజుల పాటు 5 గోచారం మాత్రమే. దీని ప్రభావం జాతకం మీద చాలా 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 తక్కువ. వ్యక్తిగత జాతకంలో అన్నీ బాగున్నప్పుడు దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది, కానీ మనం పెద్దగా దీన్ని పట్టించుకోక్కర్లేదు. ఏది ఏమైనప్పటికీ పట్టించుకోవాలి, దాని ప్రాముఖ్యత దానికి ఉన్నది. కాబట్టి నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, బీజాక్షరాలు కానీ, లేదా సుందరకాండ పారాయణ కానీ, విష్ణు సహస్రనామం కానీ, ఈశ్వరాభిషేకం కానీ మీరు చేసుకున్నట్టయితే వాటి యొక్క తీవ్రత సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది. అలాగే అందుచేత ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా చక్కగా మీకు మిగతా గ్రహాల యొక్క ఆ దుష్ఫలితాలన్నీ కూడా కొంచెం తీవ్రత తగ్గి మనకు అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అందుచేత ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.